హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ క్విక్ రెసిపీ అయితే ఒకటి చూపిస్తాను. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి తప్పకుండా. దానికోసం బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. దానికోసం ఒక గ్లాసు పావు రైస్ అయితే తీసుకున్నాను నేను. వాటిని మంచిగా వాష్ చేసుకుని ఒక 2 టైమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. అవి బియ్యం నానేలోపు మనం ఏం చేయాలంటే ఆనియన్స్, టొమాటో అండ్ మిర్చి ఇవైతే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా తర్వాత పన్నీర్, దీన్నేమో చిన్న చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకోవాలి. కొత్తిమీర మనం జనరల్గా ఫ్లేవర్ కోసమే వాడతాం, కానీ దీంట్లో ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ని అయితే మనం ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బాండి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం క్లీన్ చేసుకున్న కొత్తిమీర అంతా వేసేసుకోవాలి. తర్వాత స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, అలానే ఒక కట్ట కొత్తిమీరకి 2 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. అవి కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ ఇవి కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసి ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెబ్బలు అవి కూడా వేసి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి టమాటో ఇలా సాఫ్ట్గా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిచ్చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే అదే బండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుని కొంచెమే మసాలా సరుకులు వేసుకోవాలన్నమాట. ఆ మసాలా సరుకులు ఇవే: ఒక దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగాలు. ఇవన్నీ ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను, సన్నగా చాప్ చేసినవి. అవి కూడా వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను, తర్వాత వేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఆనియన్స్లో. అది కూడా వేసేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. ఇందులోంచి ఆయిల్ అయితే మనకి బయటకు వస్తుంది, అంతవరకు అయితే ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అయితే ఉంటుంది ఇది. అని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని అందులోనే కొంచెం సాల్ట్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అంతా వేసేసుకోవాలన్నమాట, నీళ్ళు లేకుండా. నేనైతే 1.25 గ్లాస్కి 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను, బాస్మతి రైస్ నానబెట్టినవి కాబట్టి. ఆ తర్వాత దాన్ని అంతటినీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చండి, బాగుంటుంది. అప్పుడు మెత్తగా ఉడికిపోయి 2 విజిల్స్ తర్వాత మనకి ఇలా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. అప్పుడు ఒక్కసారి కలిపేసుకుని వేడివేడిగా క్యారెట్ రైతాతో సర్వ్ చేసుకున్నామంటే అద్దరిపోద్ది. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.